హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పెన్షనర్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగుల భవిష్య నిధి పథకం ఆదాయం పెరుగుతున్నా లబ్ధిదారుల కనీస పెన్షన్ పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షన్ కింద నెలకు 2,000 ఇస్తుండగా ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు దాదాపు 70% మంది నెలకు 1,000 రూపాయలతో జీవితాలు నెట్టుకొస్తుండటంతో పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ మొత్తం బీపీ, షుగరు, మాత్రల కొనుగోలుకు సరిపోని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. తక్కువ వేతనాలతో పనిచేసి పదవి విరమణ చేసిన వారికి ప్రస్తుత అవసరాల మేరకు కనీస పెన్షన్ మొత్తాన్ని 2,000కు పెంచాలంటూ ఈపీఎఫ్ఓ ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక కేంద్ర ప్రభుత్వ సహకారం లేక అమలుకు నోచుకోవడం లేదు. 2014లో 1,000 రూపాయలకి పెంపు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ 2014లో కనీస పెన్షన్ను 1,000కి పెంచింది. అంతకు ముందు దాదాపు 80% మంది పెన్షన్దారులకు 1,000కి లోపు పెన్షన్ లభించేది. వీరిలో కొందరికి నెలకు 25 రూపాయల కన్నా తక్కువ వచ్చేవి. అప్పట్లో ఈపీఎస్ నిల్వలపై వచ్చే వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటం, పెన్షన్ చెల్లింపులు ఎక్కువగా ఉండడంతో ఆ లోటు భర్తీకి యజమాని చెల్లించే వాటాకు 1.16% నిధి సర్దుబాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు 10 ఏళ్లుగా తన వాటా నిధులు ఇస్తుంది. ప్రస్తుతం కేంద్ర వాటా నిధులు దాదాపు 10,000 కోట్లకు చేరుకుంటున్నాయి. ఇదే సమయంలో కనీస పెన్షన్ పెంచాలని గత 5 ఏళ్లుగా కార్మిక సంఘాలు, ఈపీఎఫ్ఓ ట్రస్టీలు డిమాండ్ చేస్తున్నారు. పలు కమిటీలు సైతం కనీస పెన్షన్ పెంచాలని నివేదికలు ఇచ్చాయి. ఇటీవల ఉన్నత స్థాయి కమిటీ కనీస పెన్షన్ను 2,000కు పెంచాలని సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ సహాయాన్ని కోరాలని సూచించింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ బడ్జెట్ సహాయం చేయాలని కోరగా ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ప్రస్తుతం ఈపీఎస్ ఖాతాలో నిధులు పెరిగాయి. ఈ పథకంలో 29 కోట్ల మంది సభ్యులుగా ఉండగా 7 కోట్ల మంది ఖాతాల నుంచి మాత్రమే పెన్షన్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఏటా యజమానుల నుంచి ఖాతాలోకి వస్తున్న చందా సైతం పెరుగుతుంది. 2022-23 ఏడాదికి చందాల రూపంలో 56,170 కోట్లు, 2023-24లో 60,902 కోట్లు వచ్చాయి. 2024-25న ఏడాదికి కనీసం 7% పెరుగుదలతో 65,335 కోట్లు వచ్చే అవకాశాలున్నట్టు సంస్థ అంచనా వేస్తుంది. ఈ నిధుల్ని పబ్లిక్ ఖాతాలు, సెక్యూరిటీల్లో పెట్టుబడులతో సంస్థ వడ్డీ ఆదాయాన్ని పొందుతుంది. కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఖాతాల కన్నా సెక్యూరిటీల రూపంలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా గత 3 ఏళ్లుగా వడ్డీ ఆదాయం ఏడాదికి 50,000 కోట్లకు పైనే ఉంటుంది. 2024-25 ఏడాదికి ఈపీఎస్ నిల్వల నుంచి 6.47 లక్షల కోట్లు సెక్యూరిటీల్లోకి పెట్టుబడులుగా వెళ్తున్నాయి. ఆ ఏడాది ఈపీఎస్ నిల్వలు 9.88 లక్షల కోట్లకు చేరుకునే అవకాశాలున్నట్లు ఈపీఎఫ్ఓ అంచనా వేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్న కనీస పెన్షన్ 1,000 రూపాయలేనా అంటూ ప్రస్తుత అవసరాల మేరకు కనీస పెన్షన్ను 2,000కు పెంచాలంటూ ఈపీఎఫ్ఓ ఉన్నత స్థాయి కమిటీకి ఇచ్చిన నివేదిక కేంద్ర ప్రభుత్వ సహకారం లేక అమలుకు నోచుకోవడం లేదని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.